లడ్డూని అడ్డుపెట్టి దెబ్బ కొట్టడానికి వేసినటువంటి ఎత్తుగడ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్త విషయాలు ఆ రోజున అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ దెబ్బ కొట్టడానికి వేశారు ఎత్తుగడ లడ్డూకి సంబంధించి. అవి కాస్త 1 by 1 రివర్స్ అవుతూ వస్తున్నాయి. లడ్డూలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె లేదని నివేదికలు తేలడం ఒక ఎత్తు అయితే, రెండవ వైపున ఈ సందర్భంలో ఆ నివేదిక వచ్చాక ప్రజల్లో వచ్చిన అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ఎదురుదాడి చేయడానికి గాను అన్ని పార్టీలు కలిపి భారీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎదురుదాడి ప్రారంభిస్తూ అందులో భాగంగా 2 కొండలు 7 కొండలని 2 కొండలని జీవో ఇచ్చినటువంటి దుర్మార్గుడు అంటే ఇదివరకు ఎవరైతే చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఇప్పుడు పవన్ కళ్యాణే మాట్లాడిన సందర్భంలో నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ 7 కొండల గురించి మాట్లాడింది అసలు జీవో ఇచ్చిందే మా నాన్న అన్న విషయాన్ని ఆధారాలతో చూపించడంతో పాటుగా చంద్రబాబు నాయుడు 2 కొండలకి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు క్రైస్తవ సంఘ సమావేశంలో అన్నది వీడియోతో సహా చూపించారు. అదే సందర్భంలో దేవస్థానాల్లో అన్ని మత ప్రచారాన్ని నిషేధిస్తూ దివ్యక్షేత్ర స్టేటస్ తిరుపతికి ఇస్తూ నిర్ణయం తీసుకుంటే దాన్ని దెబ్బ కొట్టింది, తిప్పి కొట్టింది, చెడగొడతానని హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు అని ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు స్పీచ్ని జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేస్తే, ఇప్పుడు మరొక అంశాన్ని వైసీపీ వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు. జూలై 7, 2008 వైఎస్ఆర్ తిరుమల శ్రీవారికి సంబంధించి వైఎస్ఆర్ ప్రభుత్వంలోని భక్తి ఛానల్ తీసుకొచ్చారు. ఆ వెంకటేశ్వర స్వామికి 42 కోట్లు పెట్టి భక్తి టీవీ పెట్టడం అవసరమా అంటూ నాటి చంద్రబాబు నాయుడు స్పీచ్. ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్ 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకే స్పెషాలిటీ ఉంది. అది ఆ రోజున దాన్ని కూడా వ్యతిరేకించారు ఎస్వీబీసీ ఛానల్ని అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో రాజకీయాలకు వాడుకుంది చంద్రబాబు అన్న పాయింట్ని వీళ్ళు రైజ్ చేస్తున్నారు.